జరుగుతున్న భారీ నిర్మాణాల్లో కార్మికుల పరిస్థితిని పరిశీలించారు మంత్రి సుభాష్. అనంతరం మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి. సీఎం చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టిందని, చంద్రబాబు మచ్చలేని నాయకుడని అన్నారు మంత్రి. ఆయనపై ఎన్ని అభియోగాలు చేసినా నిలబడమని తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి అనేక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనతో మంత్రి సుభాష్ గారు ఉన్నారు. అంటే పరకామణి కేసుకు సంబంధించి ముఖ్యంగా చాలా చిన్నది, అంటే $9కి 14 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కట్టించాం, కానీ ఇప్పుడు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే విధంగా ఒక కామెంట్ చేశారు. ఏమంటారు దీని మీద? ఇదేనే కదండి, ఆయన జగన్మోహన్ రెడ్డి అనేక కేసులు, అన్యాయమైన కేసులు బనాయించడం జరిగింది. ఆ లిక్కర్ స్కామ్లో కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు కొల్లు రవీంద్ర గారిని కూడా ఆ కేసులు ఇరికించడం జరిగింది. మొన్నే ఆ కేసులు ఎత్తేస్తూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా కేసులు ఎత్తేస్తున్నామని చెప్పి ఎత్తేయటం కూడా జరిగింది. సో ఆయన మచ్చలేని నాయకుడు. ఆయన మీద ఎన్ని అభియోగాలు చేసినా ఏవి నిలబడవు. ఇతను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మీద అనేక కేసులు, అవినీతి కేసులు ఉన్నాయి. ఆయన త్వరగా ఈ కేసుల్ని, ఆయనకి చిత్తశుద్ధి ఉంటే నా మీద విచారం త్వరగా చేయండి, నేను దేనికైనా రెడీ అని ముందుకెళ్ళాలి తప్ప దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు అనే కాదు, అనేక కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు ప్రజల రాష్ట్రంలో, దేశంలో తెలుగువారు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా గళమెత్తడం జరిగింది. ఇది తప్పు ముక్తకంఠంతో ఏ ప్రజలు నమ్మలేదు. అలాగే ఆ చేసిన తప్పులకి, ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులు అన్యాయంగా ఇరికించారో దాని ప్రభావమే 11 సీట్లు. సో ప్రజలు ఓటనే అస్త్రంతోనే బుద్ధి చెప్తారు, అలాగే బుద్ధి చెప్పారు కూడా. కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు సీఎం అనే హోదాని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన కేసులన్నీ ఒక్కొక్కటిగా కొట్టించేసుకుంటున్నారు, లేకుండా చేసుకుంటున్నారు అని తీవ్రమైనటువంటి విమర్శ. ఇది అధికారులు ఉన్నారు కాబట్టి విమర్శ చేస్తున్నారు అనుకోవచ్చా, వస్తున్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఏంటి? మరి ఆయన అధికారంలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో గత 5 ఏళ్ళలో ఆయన బీజేపీ ఎలిగెన్సే కదా ఆ టైంలో. మరి ఆ రోజు నేను కేసులు ఎందుకు ఎత్తుకోలేకపోయాడు? కోర్టు వ్యవస్థని ఎవరు శాసిస్తారండి? అతను ఒక సైకో. అతనికి పరిజ్ఞానం ఉండదు దేని మీద. కేసులు, అధికారాన్ని అడ్డెట్టుకుని కేసులు ఎత్తించుకోవడం అనేది మరి ఆయన ఎందుకు చేయించుకోలేకపోయాడు? విశాఖకు ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఇప్పుడు ఎంత ఉత్పత్తి జరిగితే అంతే వేతనం ఇస్తారనేది ఒకటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి వచ్చినటువంటి సర్క్యులర్. ఇది ఉద్యోగులకు కూడా చాలా తీవ్రమైనటువంటి దాని వ్యతిరేకత అనేది. ఒక కార్మిక శాఖ మంత్రికి అసలు ఏం చెప్తారు దీని మీద? యాక్చువల్గా ఇది ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని ఇక్కడ నుంచి ఎత్తివేయాలి, దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చాలని ముఖ్యంగా ప్లాన్ వేసింది జగన్మోహన్ రెడ్డి, దాన్ని ఇక్కడ ఉంచకుండా చేయడానికి. సో దాన్ని రియల్ ఎస్టేట్ చేద్దామని రకరకాల ఊహాగానాలు చేశారు. కానీ ప్రభుత్వం మీ కొత్త లేబర్ లాస్ కూడా ఇవి అయితే 29 లేబర్ లాస్ ఉన్నాయి, అన్ని 4 కోట్లుగా విభజించి పూర్తిగా పని దినాలని 48 గంటలకి, 48 గంటలు అయితే ఉందో అది 10 గంటల రోజుకి చేస్తూ 10 గంటలను వాడుకోవచ్చు ఒక వర్కర్ని. దానికి ఎక్స్ట్రా టైంకి డబల్ వేజెస్ ఇవ్వాలని చెప్తూ ఏదైతే 6 రోజులు ఉందో అది 4.5 రోజుల వరకు చేసుకునే వెసులుబాటు ఇవ్వటం వల్ల ఇటు వాళ్ళకి ఫ్యామిలీతో 2.5 డేస్ గడపడమే కాకుండా ఈ 2.5 డేస్ ఏదైతే ఉందో వేరే కార్మికులకు కూడా ఉపాధి ఇచ్చే విధంగా అనేక ఉపయోగాలు ఉండే విధంగా ఇవన్నీ రూపొందించడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో కూడా మేము పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది గవర్నమెంట్. ఇటు వాళ్ళు ఆరోగ్యం, ఇటు సంక్షేమం, వాళ్ళు ఏదైతే ఉద్యోగం ఉందో దానికి భరోసా. కానీ ఉత్పత్తిని బట్టే జీతం అనేది ఎక్కడా లేదు, కానీ ఇక్కడే దీన్ని అమలు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కార్మికులు, ఉద్యోగులు మీ శాఖకే సంబంధించినటువంటి వాళ్ళు, అది తీవ్రమైనటువంటి విమర్శే కాదు, అది మీ ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది కలిగించేది. ఉత్పత్తిని బట్టి వేతనం అనేది యాక్చువల్గా లేదా, దాన్ని మేము ఆల్రెడీ రివ్యూ మీటింగ్లో కూర్చోవడం జరిగింది. దృష్టికి వచ్చిందా అసలు ఇది? అధికారులందరూ లాస్ట్ 2 డేస్ బ్యాక్ అది దాని మీద ఒక రిప్రజెంటేషన్ రావడం జరిగింది. సో అధికారులు వాళ్ళు కూర్చుని సంఘ నాయకులు వీళ్ళందరినీ కూర్చుని ఒకసారి మాట్లాడే విధంగా మేము 12వ తారీఖు తర్వాత ఒకసారి కూర్చుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ బాధలను పరిగణలో తీసుకుని
వాళ్ళకి వెసులుబాటు అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఫైనల్గా పరకామణి గురించి స్టార్టింగ్లో అడిగా నేను $9 మిస్ అయితే 14 కోట్లు కట్టించాను. ఇప్పుడు ఈ పరకామణి కేసుకు సంబంధించి ఒకటి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, 2 సింహాచలంలో కూడా ఇదే విధంగా జరిగింది, వాళ్ళ మీద కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు, కావాలని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఒక తీవ్రమైనటువంటి విమర్శ దేవాలయాలకు సంబంధించి. అసలు ఏం చెప్తారంటే మీ ప్రభుత్వం మీద బదనాం చేయడానికి ఈ విమర్శలు చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు? సో అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే సీఎం చంద్రబాబుకు సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ముఖ్యంగా అటు రాజధాని విషయంలో కానీ అదేవిధంగా ఇటు ముఖ్యంగా చంద్రబాబు కేసుల విషయంలో కానీ అభివృద్ధికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నటువంటి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం మతి స్థిమితం లేకుండా ఉండడం వల్లే 11 సీట్లకు పరిమితం అవడం వల్లే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా మా ప్రభుత్వ అభివృద్ధి ముందుకు వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా గ్రౌండింగ్ అవుతాయి, చంద్రబాబు నీతివంతమైనటువంటి నాయకుడు, అవి కోట్ల పరిధిలో ఉన్నవి, వీటిని మాఫీ చేసుకునే అవకాశం ఎలాగా లేదు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలనే విమర్శలు చేస్తున్నారని మంత్రి సుభాష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖ.